హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఓ వ్యక్తికి సముద్ర తీరానికి దగ్గరగా ఓ సంచి దొరికింది. అయితే అందులో అన్నీ బంకమట్టితో చేసిన గట్టి ఉండలు ఉన్నాయి. ఆ సంచిని తీసుకొని సముద్ర తీరం వెంబడి నడవడం మొదలుపెట్టాడు అతను. నడుస్తూ నడుస్తూ సంచిలో నుంచి ఒక్కొక్క మట్టి ఉండను తీసి సముద్రంలోకి బలంగా విసరడం మొదలుపెట్టి ఆనందిస్తున్నాడు. అంతలో ఒక మట్టి ఉండ చేయి జారి కింద పడి పగిలిపోయింది. అందులో నుండి మెరుస్తున్న ఒక రత్నం బయటపడింది. ఆశ్చర్యానికి లోనై ఆ సంచిలోని ఉండలను అన్నింటినీ పగలగొట్టడం మొదలుపెట్టాడు. అన్నింటిలోనూ లక్షల విలువ చేసే మనులున్నాయి. అయ్యో, 60-70 రత్నాలున్న ఉండలను సముద్రంలో పారేశానే, అవన్నీ ఉంటే కోటీశ్వరుని అయ్యేవాడిని కదా అని బాధపడ్డాడు. మనం కూడా దాదాపు అలాగే ప్రవర్తిస్తాం. కేవలం బయటకు కనిపించే మట్టి పూతనే చూస్తాం, కానీ ఎదుటివారిలోనూ మనలోనూ దాగి ఉన్న నిధిని చూసే ప్రయత్నం చేయం కదా. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం కూడా. గొప్ప జీవితాన్ని చేజేతులా చేర్చుకుంటాం. ప్రతి ఒక్కరిలోనూ మనలో కూడా ఏదో ఒక నిధి అనే ప్రతిభ ఉంటుంది. కొంచెం సమయం వెచ్చించి చూస్తే ఆ ప్రతిభ అనే ప్రకాశవంతమైన మణి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ఓకేనా పిల్లలు? గుడ్ నైట్.